ఇటీవల కామవరపుకోట బస్టాండ్లో భిక్షాటం చేస్తూ మృతి చెందిన అనాథ మృతదేహానికి జంగారెడ్డిగూడెం శ్మశాన వాటికలో తడికలపూడి పోలీసులు రామ్కుమార్ నాగార్జున సారథ్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల కార్యక్రమంలో సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు, సీతా మహాలక్ష్మి, వృద్ధాశ్రమం నిర్వాహకులు జైవరపు శేఖర్ అనాథ మృతదేహాన్ని మట్టి చేశారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి భిక్షాటన చేస్తూ కామవరపుకోట వచ్చి మృతి చెందిన అభాగ్యునికి పోస్టుమార్టం అనంతరం తమ కుటుంబ సభ్యుల వలె అంత్యక్రియలు బాధ్యతాయుతంగా నిర్వహించిన మధు, శేఖర్లను తడికలపూడి ఎస్ఐ జైబాబు అభినందించారు. గత 4-5 రోజులుగా భిక్షాటనం చేస్తూ మృతి చెందిన ఒక గుర్తు తెలియని వ్యక్తికి ఈరోజు జంగారెడ్డిగూడెం తడికలపూడి పోలీసు వారి సారథ్యంలో జంగారెడ్డిగూడెంలో పోస్ట్ మార్టం చేయడం జరిగింది. ఆ వ్యక్తి యొక్క మృతదేహాన్ని మన జంగారెడ్డిగూడెం సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమం నిర్వాహకులు జైవరపు శేఖర్ అన్న, అలాగే మా సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ తరఫు నుంచి నేను కూడా ఆయన అంత్యక్రియలు చేయడం జరిగింది. ఏదైతే అనాథ మృతదేహానికి ఎవరో లేకపోవడం